సాదృశ్యాలు పెట్టాడు. ఈ పరమగీత గ్రంథం మొత్తం కూడా 3 క్యారెక్టర్స్ మీద రాయబడింది. 3 క్యారెక్టర్స్. నెంబర్ 1 ప్రియుడు అంటాడు అనేక సార్లు. ప్రియుడు అంటే అక్షరాల మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. రెండవది సియోను కుమార్తె అని పిలుస్తాడు, లేదా ప్రియురాలు. ఇది అక్షరాల సిద్ధపడుతున్న సంఘానికి సాదృశ్యం. మూడవది యెరూషలేము కుమార్తెలారా అని పదే పదే ఈ గ్రంథంలో పిలువబడుతుంది. యెరూషలేము కుమార్తెలు అంటే ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘం. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రియుడు అంటే సాక్షాత్ యేసు ప్రభుల వారు. ప్రియురాలు లేదా సియోను కుమార్తె అంటే ఎత్తబడినటువంటి పెండ్లి కుమార్తె సంఘం. యెరూషలేము కుమార్తెలారా అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ భౌతికమైన సంఘం. ఈ ముగ్గురు మీద ఈ గ్రంథం రాయబడింది. యెరూషలేము కుమార్తెలారా అని యేసు ప్రభు సిలువను మోసేటప్పుడు ఈ మాట అంటున్నాడు కదా, మీరు నన్ను చూచి ఏడవకండి, మిమ్ముల గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని ఆయన చెప్తున్నాడు. ఆ యెరూషలేము కుమార్తెలు తర్వాత సియోను కుమార్తె ఈ రెండిటిని బట్టి ఈ రోజున మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. ఉమెన్స్ డే కదా, ఇది కేవలం స్త్రీల కొరకే అని ఎప్పుడు అనుకోవద్దు. ఆత్మ సంబంధంగా ఇక్కడ స్త్రీ అని అంటే సంఘం. సంఘం అంటే సిద్ధపడుతున్న వారు, లేదా యేసు రక్తంలో కడగబడిన వారు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి ఆయన రాజ్యాంగం ప్రకారంగా దేవుని రాజ్యంలో బ్రతుకుతున్నవాడు. అంటే నేను నీవు అందరం ఎవరైతే రక్షణ పొందుకున్నారో వారందరూ స్త్రీగా పోల్చబడ్డారు. అయితే ఆ స్త్రీలు 2 రకాలుగా ఉన్నారు. ఒకటి యెరూషలేము కుమార్తెలు, రెండవది సియోను కుమార్తె. యెరూషలేము కుమార్తెలు అంటే బహువచనం, చాలా మంది ఉన్నారు. కానీ సియోను కుమార్తె ఒక్కతే. అంటే ఎంతమంది బహువచనంగా సార్వత్రికంగా ఈ భౌతికమైన సంఘంలో ఉన్నప్పటికీ చర్చబడేది ఒక్కటే స్త్రీ, అది సియోను కుమార్తె. దాని గురించి మనం ఒకసారి ధ్యానం చేస్తే ఈ ఉమెన్స్ డే సందర్భంగా కూడా శిలువ సంబంధమైన సంగతుల ద్వారా దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుతాడని నేను భావిస్తున్నాను. పిల్లలు ఒకటేనండి, ఏ మేలు పొందాలన్నా మన యొక్క స్థితిగతులు సరి చేసుకుంటే చాలు. నేను ఆ మాట ఎప్పుడు నమ్ముతా. మనుషులు పుట్టకముందే మనకు కావలసినవన్నీ దేవుడు సిద్ధపరిచినట్లు మానవ జీవితంలోనే కాదు, క్రైస్తవ జీవితంలో కూడా మనకు కావలసినవన్నీ మన చుట్టూనే పెట్టాడు ఆయన. మన జీవితానికి కావలసినవన్నీ మన చుట్టూనే పెట్టాడు. యేసు ప్రభు మాట అంటాడు, గుర్తుందా? మీకేమి కావాలనో మీ పరలోకమందున తండ్రికి తెలియను. అంటే ఆయనకి తెలుసు, ఆయన సిద్ధపరిచాడు. మనకి ఏం కావాలో అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే అవి మనకు కనపట్టలేదు, లేదా అవి మనకు దొరకట్లేదు, అవి మనం అనుభవించలేకపోతున్నాం. దానికి కారణం మనల్ని మనం సరి చేసుకోకపోవటమే. మన దగ్గర రిసీవర్ సరిగ్గా లేకపోవటం వల్ల. ఆయన చాలా మన కొరకు సిద్ధపరిచాడు, అవన్నీ మన చుట్టూ వచ్చి ఆగిపోతున్నాయి, మన లోపలికి రావట్లా. రావాలంటే మనం సరి చేసుకోవాలి. దేవుడు ఈ శిలువ ధ్యానాల ద్వారా గత 3 రోజులుగా మనం సరి చేస్తున్నాడు. ఈరోజు కూడా మరింత విధంగా మనల్ని సరి చేస్తాడని నేను భావిస్తున్నాను. సరే చూడండి, ఇక్కడ మనం చదివినటువంటి ఈ పరమగీతంలో 3 సందర్భాల్లో యెరూషలేము కుమార్తెలారా అని మనం చూస్తున్నాం. దాని పక్కనే ప్రియురాలు యొక్క సంగతి కూడా ఉంది. వాస్తవంగా యెరూషలేము కుమార్తెలారా అని పిలిచింది ఈ సియోను కుమార్తె. అంటే పరలోకంలో ప్రభుతో పాటు పెళ్లి కుమార్తెగా ఉండేటువంటి నికార్సైనటువంటి సంఘం, ఫిల్టర్ చేయబడిన సంఘం. మరి ముడత, మచ్చ, డాగు, కళంకము లేకుండా యేసు ప్రభు తన కొరకు పరిశుద్ధపరచబడి ఉన్నటువంటి సంఘము యెరూషలేము కుమార్తెలారా అంటే ఇక్కడున్న సంఘాన్ని మాట్లాడుతూ ఉచ్చరిస్తూ ఈ పాట పలుకుతోంది. ఏమంటుంది? ఈ 3 అనుభవాలు చూడండి. యెరూషలేము కుమార్తెలారా అని అంటూ ఈ సిద్ధపడే సంఘాన్ని ఏమంటుందంటే, నేను నల్లని దానమైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారు వల్లను, సొలొమోను నగర తెరల వల్లను, నేను సౌందర్యవంతురాలను, నల్లని దానని నన్ను చిన్న చూపులు చూడకండి.
చూడండి, ఈ సియోను కుమార్తె యొక్క లక్షణం ఇక్కడ, యెరూషలేము కుమార్తె యొక్క లక్షణం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇద్దరిది కనబడుతుంది. దీన్ని బట్టి మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. యెరూషలేము కుమార్తెలు అనేటువంటి ఈ భౌతికమైన సంఘం, లేదంటే నామకార్థ సంఘం, లేదంటే క్రైస్తవ ఆనవాయితీ ఆచారాల ప్రకారం ముందుకు సాగేటువంటి సంఘం, లేదంటే చర్చికి వెళ్తూ వస్తూ, లేకపోతే ఆనవాయితీగా దేవుని సన్నిధిలో సాగేటువంటి వ్యక్తులమైన నీవైనా, నేనైనా, మనమైనా, ఎవరైనా మనకున్నటువంటి ఒక అవలక్షణాన్ని ఇక్కడ సూచిస్తున్నాడు. అదేంటంటే చిన్న చూపులు చూసేటువంటి గుణం. అవతల వాడిని చిన్న చూపులు చూస్తున్నామంటే అర్థం ఏంటి? తను తాను అతిశయపడతా ఉంది, తను తాను గర్విస్తూ ఉంది. చూడండి, యెరూషలేము కుమార్తె అనేటువంటి లోక సంబంధమైనటువంటి సంఘం. మనం సంఘంలోనే ఉన్నాం, కానీ మనల్ని మనం అతిశయించుకుంటున్నామా? మనల్ని మనం గర్విస్తున్నామా? అవతల వాడిని చిన్నచూపులు చూస్తున్నామా? సీనియర్స్ అని, జూనియర్స్ అని, నాకంటే నీకు ఎక్కువేం తెలుసని, నాకే అంతా తెలుసని ఒక్కొక్కసారి మనల్ని మనం హెచ్చించుకుంటాం. ఇది మన జీవితాల్లో నుంచి తొలగించుకోవాలి ఈ శిలువ ధ్యానాల ద్వారా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అవతల వాడిని చిన్న చూపులు చూస్తున్నామో ఆటోమేటిక్గా మనలో గర్వం తెస్టేసి కూర్చున్నని అర్థం. ఎవరి గురించి కూడా మనం తోలనాడి తక్కువ చేసి మాట్లాడుతున్నాం అంటే, మన నోటికి ఆ మాట వచ్చిందంటే మన హృదయం దేంతో నిండి ఉంది? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఒక పాపాత్తురాలు పట్టబడితే రాళ్ళేసి కొడుతున్నారంటే జనాలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? మేము చాలా గొప్పవాళ్ళం అనే కదా, మేము చాలా పర్ఫెక్ట్ అనే కదా, ఆ అమ్మాయి ఒక్కతే తప్పు చేసింది, ఈ ఒక్కతే పాపి అనే కదా వేలెత్తి చూపిస్తున్నారు. యేసు ప్రభు ఏం చెప్పారండి? ఆయన క్లియర్గా చెప్పాడు, మీలో ఎవడైతే ఏ పాపం చేయలేదో వాడు వేయండి ఆ రాయి అంటే ఎవరు వేలేస్తారు? అంటే అందరు సమానమే. ఇంకొకరిని చిన్న చూపు చూసే హక్కు మనకు లేదు. ఇంకొకరి వ్యక్తిని వేలెత్తి చూపించి నువ్విలా అనేటువంటి ఆ హక్కు మనకు లేదు. కానీ తెలియక మనం ఒక్కోసారి అంటుంటాం. దాన్ని మనం సరి చేసుకుందాం. దానివల్ల ఎన్ని ఇబ్బందులు వస్తాయో మనకు తెలుసు. సంఘాల్లో కూడా ఒకరికొకరికి పొసగపోవడానికి కారణం అదే. మేమే 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 మాదే 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 నో మాదే మాదే మేమే మేమే అని ఎప్పుడు హెచ్చించుకోవద్దు. ఒకవేళ దేవుడు మనకి చేసిన ఉపకారాలు బట్టి, దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతలు బట్టి ఒకవేళ దేవుళ్ళు అతిశయపడటం తప్పులేదు, కానీ మనం ఇతరులను కించపరిచే విధంగా ఉండకుండాము గాక. చూడండి, ఇక్కడ సియోను కుమార్ లక్షణం కూడా ఉంది. ఆమె ఏముంటుందండి? చాలా చక్కగా చెప్తుంది. ఏమని? చాలా క్లియర్గా ఏమని మాట్లాడుతుందంటే, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, తను తాను తగ్గించుకుంటాను. యెరూషలేము కుమార్తెనేమో గర్విస్తాం, సియోను కుమార్తెమో తను తాను తగ్గించుకుంటాం. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? మన గుణం ఎందులో ఉంది? అవతల వాడిని చనుచూపు చూసి మళ్ళీ మనం అతిశయపడేటువంటి స్థాయిలో ఉంటే, దేవుడు ఈ శిలువ ధ్యానం ద్వారా మన యెరూషలేము కుమార్తెలారా జాగ్రత్త, ఏడవండి. ఏమని? నీలో ఉన్న గర్వాన్ని బట్టి ఏడవండి. సియోను కుమార్తెను చూసి నేర్చుకోండి. సిద్ధపడే సంఘం, పరలోకం చేరే సంఘం, ఫిల్టర్ చేయబడిన సంఘం, శుద్ధీకరించబడినటువంటి వ్యక్తిగా మనల్ని తగ్గించుకుందాం. హెచ్చించుకుంది యెరూషలేము కుమార్తె, తాను తగ్గించుకుంది సియోను కుమార్తె. రెండవ సందర్భం ఇక్కడ 2వ అధ్యాయం పరమగీతంలో మనం చూస్తాం. అక్కడ ఏమున్నాయంటే, మీరు లేపకయు కలతపరచకయు అని బతిమాలుతోంది. అంటే యెరూషలేము కుమార్తెలు ఏం చేస్తున్నారు? కలతలు సృష్టిస్తూ ఉన్నారు. కలతలు సృష్టించడం అనేది ఒక పెద్ద అవలక్షణం. అంటే ఏంటన్నమాట అర్థం? విషయాన్ని వివరంగా చెప్పకుండా, విషయాన్ని ముసుగులో పెట్టి, లేకపోతే ముసుగులో గుద్దులాట్లాగా చెప్పి, అర్థం అవ్వకుండా, తెలిసి తెలియకుండా అవతల వాడిని టార్చర్ చేస్తారు. చూసారా? ఇది కలత. దీనివల్ల కలతలు వచ్చేస్తాయి. ఉన్నది నుండి మాట్లాడుకోవాలని బైబిల్లో రాయబడింది. యేసు ప్రభు ఏమన్నారండి? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. దీన్ని మించింది దుష్టు నుంచి పుడుతుంది. అంతేగాని కపటంగా, మరి కుయుక్తిగా, లేకపోతే పైకి నవ్వుతూ లోపల చాలా ఆ అసూయతో, లేకపోతే ఆ కుళ్ళుతో మనం ప్రవర్తించుకోవాలి. ఇంకా మనం వివరంగా చెప్పాలంటే, కలతలు సృష్టించడానికి మన యొక్క తెలివితేటలు ఉపయోగించుకోవాలి. బైబిల్లో యేసు ప్రభు చెప్తున్నారు, సమాధానపరిచి వారి ధన్యులు, వారి దేవునికి కుమారులు అనబడదు. మనం ఎప్పుడు కూడా మన మాట, మరి సమయోచితమైన మాట, మనం వెండి పళ్ళెంలో ఉన్న బంగారు పళ్ళ వంటిది. స్త్రీలకు వచ్చినటువంటి ఒక పెద్ద చిక్కి అది నోటి మాట. నీ నోటి మాట వల్ల ఒక్కోసారి చిక్కుపడతాం మనం.
నేను అప్పుడప్పుడు మాట అంటుంటా, కొన్ని కష్టాలు కొని తెచ్చుకుంటాం, కొన్ని కష్టాలు అందించుకుంటాం, కొన్ని కష్టాలు తిని తెచ్చుకుంటాం. కొని తెచ్చుకునే కష్టాలు, అని తెచ్చుకునే కష్టాలు, తిని తెచ్చుకునే కష్టాలు 3 రకాలు ఉంటాయి. కనుక ఒక మాట మనం మాట్లాడుతున్నాం అంటే దాన్ని కలకలు సృష్టించే విధంగా మాట్లాడదు, అర్థం అవ్వకుండా మాట్లాడు. మనం ఒక మాట నేరుగా మాట్లాడాలి. ఇక్కడ ఏముంటుంది, ఈ అమ్మాయి ఎంత చక్కటి మాట అంటుంది. ఈ 2వ అంశంలో మనం చూస్తే ఈ సియోను కుమార్తెకు ఉన్నటువంటి లక్షణం చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఆయన ఏముంటుందండి, మీరు లేపకయు కలతపరచకి ఉండునని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఎంత సహనం కలిగి ఉందో చూడండి. ఈమె గట్టిగా మాట్లాడుతులా, ఈమె మాటకు మాట వాద ప్రతివాదాలు చేయట్లా, ఈమె బతిమాలుతా ఉంది. అంటే సహనాన్ని, ఓర్పును కలిగిన బిడ్డగా ఉంది. ఇక్కడ యెరూషలేము కుమార్తెలకి అవతల వాళ్ళకి కలత సృష్టించే విధంగా మరి కృత్రిమమైనటువంటి మాటలు మాట్లాడే విధంగా ఉంది. కానీ సియోను కుమార్తె తను తాను సహిస్తా ఉంది. బైబిల్లో రాయబడింది, మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. నాయన, దేవుని బిడ్డలమైన మనకు సహనం చాలా ముఖ్యం. నాకు ముఖ్యం, నీకు ముఖ్యం. వెంటనే రెస్పాండ్ అవ్వకుండా ఇమీడియట్గా మాటకు మాట మరి వాద ప్రతివాదాలు దేవునికి ఇష్టం లేదు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు, విపరీతమైన తర్కముల చేత, వాదముల చేత వారు వ్యర్థులైనవి అని అంటారు. 2వది, తండ్రి స్థానంలో ఉన్న వారితో వాదించకూడదు, తల్లితో కుమార్తె వాదించకూడదు. భర్త భార్యల మధ్యలో వాదోపవాదాలు వస్తే వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోదు. ఒక సంఘ కాపరితో సంఘం, మనకంటే పెద్దలైన గురువులతో శిష్యులు ఈ వాద ప్రతివాదాలు పెట్టుకోకూడదు. బతిమాలాలి అంటే తను తాను సహించి ఓర్పుతో ఎదురు చూసింది. అబ్రహాము 75 ఏళ్ల వయసులో మరి ఆయనకి దేవుడు వాగ్దానం ఇస్తే 100 ఏళ్ల వయసు వరకు ఆయన పరీక్షించబడితే ఎక్కడా కూడా అబ్రహాము దేవునితో వాద ప్రతివాదాలు పెట్టుకోలేదు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన వాగ్దానాన్ని నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. కనుక దేవుని బిడ్డలారా, యెరూషలేము కుమార్తెకి ఇక్కడ ఉన్న లక్షణం ఏంటి? కలతలు చేసే లక్షణం, వాద ప్రతివాదాలు, మాటకి మాట. కానీ సియోను కుమార్తెకు ఉన్న లక్షణం ఏంటి? సహనం, ఓర్పు, బతిమాలుతుంది. అయ్యా బతిమాలుతావు. సో ఎప్పుడైతే మనం సహనం కలిగి ఉంటామో తప్పకుండా మన యొక్క సాధనలో సాధిస్తాం. దేవుడు ఆ శిలువ ధ్యానాల ద్వారా మనకు ఆ సహనాన్ని దేవుడు దయచేయాలి. యేసుప్రభు శిలువ మీద ఎంత సహించాడో అది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఎంత ఇంకా సహించాలో మనకు అది అర్థమవుతుంది. 3వ భాగంలో ఈ పరమగీతం 3వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ఒక విచిత్రమైన మాట ఉంది. ఇక్కడ కూడా యెరూషలేము కుమార్తె లక్షణం ఒకటి కనబడుతుంది. ఏముంది? 10వ అధ్యాయం 10వ వచనంలో మరి 3-4 లైన్లు అయిన తర్వాత చివరి లైన్ చూస్తే, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. అంటే యెరూషలేము కుమార్తెలకు ఉన్నటువంటి 3వ అవలక్షణం ఏంటి? లోపల బాగుంటున్నారు. అంటే ఎక్కడ? సంఘంలో, చర్చిలో, మందిరంలో, ఆదివారం సండే క్రిస్టియన్స్, ఇంకా లేకపోతే చర్చ్ క్రిస్టియన్స్, లేదంటే గుడికి వెళ్ళినప్పుడు విపరీతమైన భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు. లోపల భాగాన్ని బాగా అలంకరిస్తున్నారు, బయట సాక్ష్యాన్ని బాగొట్టుకుంటున్నారు. లోపల భాగాన్ని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. లోపల పాటలు పాడడం, లోపల ఆరాధన చేయడం, లోపల మరి మంచి డ్రెస్ అవ్వడం, మంచిగా కళ్ళు తెరిచి హాయిగా దేవుని స్తుతించడం, ఇదంతా లోపల బాగుంటుంది. ఈ మధ్య మరి యూట్యూబ్స్లో చాలా మంది మనం చూస్తున్నాం. మరి ప్రత్యేకంగా ఆరాధనల సంఘం కూడా చాలా సంఘాలు ఇప్పుడు మనకు వచ్చాయి. అసలు వాళ్ళని చూస్తే భలే హృదయం సంతోషపడతా ఉంటుంది. ఒక్కొక్కసారి వాళ్ళు ఇలా కళ్ళు మూసుకొని లీనం అయిపోతూ దేవాన్ని లీనం అవుతూ ఉంటే, అమ్మో ఎంత అందంగా ఉన్నారు వీళ్ళ ఆత్మీయ జీవితం ఎంత అందంగా ఉందని అనిపిస్తుంది. కానీ లోకంలో మనం వాళ్ళ జీవితాలు చూస్తే చాలా చెడ్డగా, చండాలంగా కనబడతాయి. యెరూషలేము కుమార్తెలు లోపల భాగాన్ని అలంకరించారు, సాక్ష్యం, బయట సాక్ష్యాన్ని బాగొట్టుకున్నారు. లోపల చాలా భక్తిగా కనపడుతున్నారు. కానీ ఇతరుల మధ్యలో అంటే ఏంటన్నమాట, చర్చిలో బాగుంటున్నారు, ఇంట్లో బాగుంటున్నా, ఆదివారం బాగుంటున్నారు, సోమవారం నుంచి శనివారం వరకు సరిగ్గా యథార్థంగా, నీతిగా, నిజాయితీగా ఉండలేకపోతున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఈ సియోను కుమార్తె మనం ఆలోచన చేస్తే ఆమె లోపల బయట కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలని ఈ 3వ మాట కూడా మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన రీతిలో
సిలువ మోసేటప్పుడు యేసు పలికిన ఆ మాట మనం చూస్తున్నాం. యెరూషలేము కుమార్తెలారా, ఏమంటున్నాడండి పరమగీతంలో? మీరు ఇతరులను చిన్న చూపులు చూడకండి, అంటే మిమ్మల్ని మీరు అతిశయపడకండి. సియోను కుమార్తె వలె మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. యెరూషలేము కుమార్తెలారా, ఏమంటున్నాడండి పరమగీతం 2వ అధ్యాయంలో? కలతలు సృష్టించే విధంగా మీరు ప్రవర్తించొద్దు, అవతల వాడికి నష్టం చేయొద్దు. ఎలా చేయాలంట? సియోను కుమార్తెలాగా ఓపికతో సహించండి. 3వది ఏమంటున్నాడండి? యెరూషలేము కుమార్తెలారా, కేవలం మీరు ఆదివారం మాత్రమే భక్తిగా ఉండొద్దు, లేదంటే చర్చిలో మాత్రమే క్రిస్టియన్ లాగా ఉండొద్దు. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా బైబిల్లో రాయబడింది. ఎఫెసీ పత్రికలో ఏమన్నాండి? మీరు పూర్వమందు చీకటై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది. సమస్త విధములైన మంచితనం కోసం మనం ప్రయాసపడాలి. ఎలా? సాధ్యమేనా? మనకి సాధ్యం కాదు. అందుకే ప్రార్థన జీవితం కావాలి, అందుకే వాక్య ధ్యానం కావాలి, వాక్యానుసారంగా జీవించాలి, అందుకే ఒక సహవాసానికి అంటుకట్టుబడి ఉండాలి, అందుకే ఒక సంఘ కాపరి యొక్క కనుసన్నల్లో ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి జీవించాలి. అప్పుడు యెరూషలేము కుమార్తెలాగా జీవిస్తున్నటువంటి మనల్ని దేవుడు శుద్ధి చేసి సియోను కుమార్తెగా సెలెక్ట్ చేసి తన రాజ్యంలో చేర్చుకుంటాడు. వివాదమునకు వారసులగుటకు ఆయన మిమ్మల్ని పిలిచాడు అని. వారసత్వం అంటే అర్థం ఏంటంటే మనం సంపాదించుకునేది కాదు, ఆటోమేటిక్గా సంక్రమించేది. మనకు సంక్రమించాలి అంటే మనకు జీవితాన్ని సరి చేసుకోవాలి. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి.